హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఫిన్టెక్ విత్ పూర్ణ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన దగ్గర బల్క్గా అమౌంట్ ఉన్నప్పుడు, అంటే ఒక 10,000 నుంచి 2 lakhs, 3 lakhs, 4 lakhs ఇలా అమౌంట్ ఉన్నప్పుడు మనకు వెంటనే సేవింగ్స్లో గుర్తొచ్చేది ఎఫ్డి అనమాట, ఫిక్స్డ్ డిపాజిట్. ఇంత బల్క్ అమౌంట్ ఉంది, ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దాం అని చెప్పేసి మనకి అనిపిస్తుంది. సో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలంటే బ్యాంకుకి వెళ్ళాలి. బ్యాంకుకి వెళ్ళడానికి చాలామంది బతికించి ఆ అమౌంట్ని అలా ఉంచి 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 ఖర్చు అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా మీరు ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చొని మీ ఎస్బీఐ యోనో యాప్ ఏదైతే ఉందో ఆ యాప్ ద్వారా మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు ఈజీగా. అది ఎలా చేయాలి అనేది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తున్నాను. అందరికీ ఉపయోగపడే వీడియో ఇది. ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి అలా పెట్టండి, మరిన్ని వీడియో చేయడానికి సహకరించండి. సో ఫ్రెండ్స్, మీరు మీ ఎస్బీఐ యోనో లైట్ యాప్లో కావచ్చు, ఎస్బీఐ యోనో యాప్లో కావచ్చు, రెండు యాప్లోనూ మనం ఫిక్స్డ్ డిపాజిట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఫైనల్గా మీరు లోపలికి వచ్చినట్లయితే ఎస్బీఐ యోనో లైట్లో మీకు చూపిస్తున్నాను. సో మీరు లోపలికి వెళ్ళినట్లయితే మీకు ఈ విధమైన ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇది కొత్తగా అప్డేటెడ్ వెర్షన్ అనమాట, అందుకే ఆప్షన్స్ ఎలా వస్తున్నాయి. కంపల్సరీ అప్డేట్ అయితే చేయండి, ఓకే. అండ్ ఎస్బీఐ యోనో లైట్లోకి లాగిన్ అవ్వాలంటే కంపల్సరీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ అండ్ యూజర్ ఐడి ఉండాలి, అప్పుడైతే మీరు లాగిన్ అవ్వగలరు. చాలామందికి ఎస్బీఐ యోనో లైట్, ఎస్బీఐ యోనో ఏదో ఒకటి ఉండే ఉంటుంది. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమ్ పేజ్లో ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ ఈ డిపాజిట్స్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఓపెన్ ఫిక్స్డ్ డిపాజిట్, ఓపెన్ రికరింగ్ డిపాజిట్, ఓపెన్ మల్టీ ఆప్షన్ డిపాజిట్ అని ఇలాగ చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి మనకి ఫిక్స్డ్ డిపాజిట్ ఆప్షన్ పైన మనం క్లిక్ చేయాలి, ఓకే. దీనిపైన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీ అకౌంట్ నెంబర్ అనేది షో అవుతుంది. అండ్ ఎంత అమౌంట్ మీరు ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నారని చెప్పేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు 10,000 చేద్దాం అనుకుంటున్నారా, 1 lakh చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే 10 lakhs చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే 1 crore చేద్దాం అనుకుంటున్నారని చెప్పేసి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే, కింద ఈఎస్టీడీఆర్, ఈటీడీఆర్ అని చెప్పేసి టెన్యూర్, తర్వాత ప్లీజ్ చూజ్ మ్యాచ్యూరిటీ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ యువర్ టర్మ్ డిపాజిట్ అని చెప్పేసి ఈ విధంగా ఆప్షన్స్ వచ్చాయి. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటని. ఈఎస్టీడీఆర్ అంటే క్యూములేటివ్ ఇంట్రెస్ట్ పేడ్ ఎట్ మ్యాచ్యూరిటీ. అంటే మీకు ఈ ఎస్టీడీఆర్ అని చేసి సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు ఇంట్రెస్ట్ పేడ్ ఎట్ మ్యాచ్యూరిటీ, మీ అమౌంట్కి ఏదైతే లాస్ట్ టైం ఉంటుందో, ఇప్పుడు సపోజ్ 2024లో మీరు డిపాజిట్ చేశారు, 2025లో మీరు తీసుకుంటున్నట్లయితే అప్పుడు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది, ఓకేనా, లాస్ట్ పీరియడ్లో. అదే ఈటీడీఆర్ ఇంట్రెస్ట్ పేడ్ ఎట్ సెలెక్టెడ్ ఇంటర్వెల్స్, అంటే ఇదేంటంటే అసలు ప్లస్ వడ్డీ, ఇది అసలు ప్లస్ వడ్డీ రెండు కలిపి పడుతుంది అనమాట ఫస్ట్ది. సెకండ్ది వచ్చి ఇంట్రెస్ట్ పేడ్ ఎట్ సెలెక్టెడ్ ఇంటర్వెల్స్, మీరు నెల నెల పడదాం అనుకుంటారు కదా, నెల నెల ఇంట్రెస్ట్ కావాలనుకుంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి, ఈ ఆప్షన్ ఈటీడీఆర్, ఓకేనా. అండ్ టెన్యూర్ ఆఫ్ డిపాజిట్, డేస్, ఇయర్స్, మంత్స్, డేస్, మ్యాచ్యూరిటీ డేట్, మీరు ఇక్కడ డే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎన్ని డేస్కి మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దాం అనుకుంటున్నారు, లేకపోతే ఎన్ని ఇయర్స్కి, మంత్స్కి, డేస్కి అని చెప్పి సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే మ్యాచ్యూరిటీ డేట్, డైరెక్ట్గా డేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో దీనిపైన డేట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ డేస్ అడుగుతుంది, నెంబర్ ఆఫ్ డేస్ అని చెప్పేసి ఇక్కడ మీరు ఎంటర్ చేయొచ్చు. లేదు ఇది అవసరం లేదు, ఇయర్స్, మంత్స్ అని చెప్పేసి మీరు పెడదాం అనుకుంటే ఇక్కడ మీరు ఇయర్స్ అండ్ మంత్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఇయర్స్ ఎన్ని ఇయర్స్ అని చెప్పి అడుగుతుంది, తర్వాత మంత్స్ ఎన్ని మంత్స్ అని చెప్పి అడుగుతుంది, తర్వాత డేస్ ఎన్ని డేస్ అని చెప్పి అడుగుతుంది. ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు మ్యాచ్యూరిటీ డేట్ అంటే డైరెక్ట్గా మీరు ఒక డేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈరోజు 17వ తారీఖు కాబట్టి నెక్స్ట్ సంవత్సరం. ఇక్కడ దేనిపైన మీరు క్లిక్ చేస్తే దానిపైన మీకు ఇలాగా హైలైట్ అయితే అవుతుంది ఆప్షన్, దాన్ని బట్టి మీరు మార్చుకోవచ్చు, ఓకేనా. మార్చుకున్న తర్వాత కింద ప్లీజ్ చూజ్ మ్యాచ్యూరిటీ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ యువర్ టర్మ్ డిపాజిట్, ఇక్కడ మ్యాచ్యూరిటీ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంటంటే మీ యొక్క టైము, మీ యొక్క మనీ టైం అనేది అయిపోయిన తర్వాత ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇద్దాం అనుకుంటున్నారో అని చెప్పి అడుగుతుంది. ఇక్కడ ఆటో రెన్యూ, ప్రిన్సిపల్ అండ్ రీపే ఇంట్రెస్ట్. ఇక్కడ దీని అర్థం ఏంటంటే అసలు అలాగే ఉండిపోయి మీకు ఇంట్రెస్ట్ అనేది అకౌంట్లో పడుతుంది, ఫస్ట్ ఆప్షను. సెకండ్ ఆప్షన్ వచ్చి రీపే ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్, అంటే మీ యొక్క ప్రిన్సిపల్ అసలు ప్లస్ వడ్డీ రెండు ఆటోమేటిక్గా మీ బ్యాంక్ అకౌంట్లో పడిపోతాయి అనమాట. ఇది రెండో ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ వచ్చి ఏంటి, ప్రిన్సిపల్ ఉండిపోయి ఓన్లీ ఇంట్రెస్టే పడుతుంది. సెకండ్ ఆప్షన్ వచ్చి ప్రిన్సిపల్ అండ్ అసలు ప్లస్ వడ్డీ రెండు కలిపి మీ బ్యాంక్ అకౌంట్లో పడిపోతాయి అనమాట. ఈ రెండు ఆప్షన్స్కి అర్థం అది, ఓకేనా. ఇక్కడ ఐ యాక్సెప్ట్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అమౌంట్ ఎంత మనం సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసిన తర్వాత డేట్ సెలెక్ట్ చేసుకుంటాము, ఓకేనా. ఇక్కడ నేను ఫర్ సపోజ్ ఏదో ఒక ఇయర్ 1 year అని నేను సెలెక్ట్ చేస్తున్నాను మీకు చూపించడానికి, ఓకే. 1 year 3 months అని చెప్పి సెలెక్ట్ చేస్తున్నాను చూపించడానికి. ఇక్కడ ఐ యాక్సెప్ట్ అని టిక్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ రీపే ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ వడ్డీ ప్లస్ అసలు రెండు కావాలి కాబట్టి రెండాటి మీద నేను టిక్ చేశాను.
క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈటీడీఆర్ అంటే ఏంటి, నేను చెప్పినట్టు ఇందాక నెల నాకు ఇంట్రెస్ట్ కావాలి. సో ఈ ఆప్షన్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇంట్రెస్ట్ పే అవుట్ అని చెప్పేసి అడుగుతుంది. ఇంట్రెస్ట్ ఎప్పుడెప్పుడు కావాలని చెప్పి అడుగుతుంది. ఇదిగోండి ఇక్కడ మంత్లీ క్వార్టర్లీ మీకు నెలకు ఒకసారి కావాలా లేకపోతే 6 నెలలకు ఒకసారి కావాలని అడుగుతుంది. నేను మంత్లీ అనే ఆప్షన్ పైన క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ ఇన్సఫిషియెంట్ ఫండ్ అని చెప్పి వస్తుంది. అంటే నా దగ్గర అంత అమౌంట్ లేదు కాబట్టి ఈ విధంగా వస్తుంది. మీ దగ్గర అమౌంట్ ఉన్నట్లయితే మీకు నెక్స్ట్ పేజ్లోకి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట. సో అందాక నేను ఒక 1000 రూపీస్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను మీకు జస్ట్ చూపించడానికి. ఓకే, ఇక్కడ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అని చెప్పి వస్తుంది. ఓకే, నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళిన తర్వాత మీకు దాని డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం ఎంత అమౌంట్ మీరు డిపాజిట్ చేశారు, ఎన్ని ఇయర్స్కి చేశారు, ఇంట్రెస్ట్ రేట్ ఎంత, ఇవన్నీ అందులో కనిపిస్తాయి. కనిపించిన తర్వాత కన్ఫర్మ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఫిక్స్డ్ డిపాజిట్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోద్ది అనమాట. మీ మెసేజ్ వస్తుంది. ఓకేనా, మీరు చేసిన ఫిక్స్డ్ డిపాజిట్ మీకు ఈ విధంగా ఎక్కడ కనిపిస్తుంది అంటే మై అకౌంట్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీంట్లోకి వెళ్ళాలి. దీంట్లోకి వెళ్ళి ఇక్కడ మీరు అకౌంట్ సమ్మరీ అని చెప్పేసి ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఇక్కడ డిపాజిట్ అకౌంట్స్ అని చెప్పేసి రెండో ఆప్షన్ ఏదైతే ఉందో ఈ డిపాజిట్ అకౌంట్స్ అని చెప్పేసి రెండో ఆప్షన్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేసినట్లయితే మీరు అకౌంట్లో ఎంతెంత డిపాజిట్ చేశారు అని చెప్పేసి ఈ విధంగా మీకు చూపిస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ నేను ఏదో మీకు క్లిక్ చేసి చూపిస్తాను. ఇందాక చెప్పినట్లు ఇవ్వండి ఈ విధంగా మీకు మీ బ్రాంచ్ నేమ్ ఏంటి, వాట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, టెన్యూర్ ఏంటి, మ్యాచ్యూరిటీ అమౌంట్ ఏంటి, ఇంట్రెస్ట్ రేట్ ఎంత, ఐఎఫ్ఎస్సి కోడ్, ఇవన్నీ డీటెయిల్స్ అనేది మీకు కనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా మీరు ఎస్బీఐ యోనో లైట్ యాప్ ఉపయోగించుకొని ఈజీగా మీరైతే ఫిక్స్డ్ డిపాజిట్ అనేది చేయొచ్చు. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏమైనా డౌట్ వస్తే నాకు కింద కామెంట్ చేయండి. కంపల్సరీ నేను కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇది వాళ్ళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసేలాగా సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.